హాయ్ అండి, అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడు 500 మంది సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీశ్రీ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో చికెన్ పకోడీ ఎట్లాగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని దానిలోకి బోన్లెస్ చికెన్ అనేది తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నాను కదా, వితౌట్ బోన్ అండి ఇది. దీనిలోకి ఒక 2 స్పూన్లు బియ్యపిండి, అలానే 3 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి అనేది యాడ్ చేసుకోండి. అంటే మనకి ముక్కలకి బైండింగ్ ఎంత సరిపోతుందో అట్లా వేసుకోండి. అలానే టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కొంచెం మిక్స్ చేసుకోండి. ఈ పిండి అంతా ఆ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కడ తెల్లగా పిండిగా ఉండకుండా చక్కగా కలుపుకోండి, ప్రతి ముక్కకి పట్టేలాగా. అలానే దీనిలోకి కొంచెం గరం మసాలా ఒకటి యాడ్ చేసుకోండి. ఈ గరం మసాలా కూడా మన ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలిపేసుకుందాము. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా దీనిలోకి పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కూడా వేసుకుందాము. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అల్లం చిన్నులపాయ క్లిప్ అనేది మిస్ అయిందండి, పేస్ట్. సో మీరు అది కూడా వేసుకోండి, 1 టేబుల్ స్పూను. మనం ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా, విడివిడిగా రాదు. సో అందుకని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకుందాము. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కాచి చల్లార్చిన నూనె ఉంటుంది కదా, అది వేసుకొని ఆ ముక్కలన్నిటి పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నూనె ఎందుకు వేసుకుంటున్నామంటే మనకి పీసెస్ అనేది ఇట్లాగా విడివిడిగా వస్తాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం పీసెస్ ఒక్కొక్కటిగా ఇట్లాగా వేసుకుందాము. ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి, లేదంటే చిటపటమని మన మీదే నూనె చిందుతుంది. సో ఇట్లా రంగు మారేదాకా అటు ఇటుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన చికెన్ పకోడీ అనేది చాలా తొందరగా ప్రిపేర్ అయిపోయింది. ఇది జస్ట్ 15 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేనండి, బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. మనం దీన్ని పప్పుచారులోకి, రసంలోకి, దేంట్లో కన్నా చక్కగా లాగించేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.